భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే శక్తివంతమైన మార్గాలు. మనిషిని ఓడించేది బయట ప్రపంచం కాదు, తనలో పొంగే భావోద్వేగాలే. కోపం, భయం, నిరాశ, ఆందోళన ఇవి కంట్రోల్లో లేకపోతే నిర్ణయాలు, సంబంధాలు, జీవితం అన్నీ దెబ్బతింటాయి. కానీ మంచి విషయం ఏంటంటే భావోద్వేగాలను కంట్రోల్ చేయడం నేర్చుకోవచ్చు. స్పందించే ముందు ఆగడం నేర్చుకో. భావోద్వేగం వచ్చిన క్షణంలోనే స్పందించడమే అతిపెద్ద తప్పు. కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు 10 సెకన్లు ఆగు. ఆగిన క్షణంలోనే మనస్సు నుంచి బుద్ధి పని మొదలు పెడుతుంది. స్పందన ఆలస్యం అయితే పశ్చాత్తాపం తగ్గుతుంది. భావోద్వేగాన్ని గమనించు, దానితో ఒక్కటిగా మారకు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నేను కోపంగా ఉన్నాను అనుకోవడం. కానీ నిజం ఏమిటంటే నాలో కోపం అనే భావోద్వేగం వస్తోంది. ఈ రెండు మధ్య చాలా తేడా ఉంది. భావోద్వేగాన్ని నువ్వు కాదు, అది నీకు వస్తున్న అనుభవం మాత్రమే. గమనించేవాడు బలవంతుడు, లోనయ్యేవాడు బానిస. అంతరాత్మ మాట వినడం అలవాటు చేసుకో. మనస్సు ఎప్పుడు అరుస్తుంది, ఇప్పుడే చెప్పు, ఇప్పుడే రియాక్ట్ అవ్వు. కానీ అంతరాత్మ మెల్లగా ఒక మాట చెబుతుంది. ఇది సరైనదేనా? ఇది అవసరమా? ఇది నిన్ను నష్టపరుస్తుందా? రోజుకు కనీసం 5 నిమిషాలు మౌనం పాటిస్తే అంతరాత్మ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. భావోద్వేగాన్ని శక్తిగా మార్చు. భావోద్వేగం చెడ్డది కాదు, దాన్ని తప్పుగా వాడితేనే నష్టం. కోపాన్ని క్రమశిక్షణగా, బాధను లోతైన అవగాహనగా, భయాన్ని జాగ్రత్తగా, నిరాశను కొత్త దారిగా మార్చుకోగలిగితే అదే నిజమైన కంట్రోల్. భావోద్వేగాన్ని అణిచివేయకు, దిశను మార్చు. భావోద్వేగాలను కంట్రోల్ చేయడం అంటే వాటిని చంపడం కాదు, వాటిని నడిపించడం. భావోద్వేగాలకు నువ్వు యజమాని అయితే జీవితానికి నువ్వే నాయకుడు అవుతావు.